హాయ్ అండి. అందరికీ నమస్తే. కామెంట్స్‌కి రిప్లై ఇవ్వట్లేదని తప్పుగా అనుకోద్దండి. సపోర్ట్ చేసే అందరికీ చాలా చాలా థాంక్స్. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం. 'నా రాక్షసుడు' పార్ట్ 32. ఇక స్టోరీలోకి వెళ్తే మామూలు స్థితిలో వచ్చిన సూర్యని చూసి రాహుల్ సూర్య షర్ట్ పట్టుకుని బంగారం లేదు అన్న నిజాన్ని మనం నమ్మి తీరాలి. తను ఇంక లేదు రాదు. తన వెంట మనం వెళ్ళలేం కదా అని ఏడుస్తూ బంగారం లేదు బావా, ఇది నిజం నమ్ము అని సూర్యని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తున్నాడు రాహుల్. సూర్య మొహంలో ఏ భావం లేకుండా రాహుల్ని పక్కకు జరిపి ధరణి దగ్గరకు వెళ్ళాడు. ప్రేమగా ఆమె వైపు అలాగే చూస్తూ ఒక చెయ్యి ఆమె మెడ చుట్టూ వేసి ఇంకో చేతిని వీపు కింద పోనిచ్చి ఆమెను కొంచెం లేపి గట్టిగా హత్తుకున్నాడు సూర్య. సూర్య కొంచెం సేపు అలాగే ధరణి స్పర్శ ఫీల్ అయ్యి, ఏయ్ పొట్టి, నువ్వు నన్ను వదిలిపెట్టి పోలేవు. ఇన్ని సంవత్సరాలు ప్రేమ అనే మాటకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు ప్రేమంటే ఏంటో, దాని విలువ అంటే ఏంటో తెలుసుకున్నాను. ఆ ప్రేమ నువ్వే అని తెలుసుకునేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఉందా పుట్టి, నేను చేసిన తప్పులకి కోపంగా ఉంటే నన్ను తిట్టు కొట్టు, ఇంకా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు. అంతేకాని ఈ పనిష్మెంట్ మాత్రం కరెక్ట్ కాదే. అసలు నువ్వు లేని నువ్వు నేను అని నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నిజంగా లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ పొట్టి, వెనక్కు వచ్చేవే. అలా ముద్దులా నిద్రపోతే ఇలానే అని, నువ్వు ఇలాగే నిద్రపోతే వీళ్ళు నా నుంచి నిన్ను దూరం చేస్తారే. ప్లీజ్ లేవవే. నేను రావడం కొంచెం లేట్ అయింది పొట్టి. ఈ లేట్‌కి ఇంత పెద్ద పనిష్మెంట్ వేయకే. నువ్వు నన్ను తలుచుకుని ఉండే ఉంటావు కదా! నువ్వు తలుచుకున్న వెంటనే రాలేకపోయినందుకు నన్ను కొట్టుమా. అంతేకాని ఇలా అలిగి వెళ్ళకురా. మళ్ళీ నేను ప్రేమ విలువ తెలుసుకోలేని రాక్షసుడిలా మారిపోవలసి వస్తుంది. నీకు ఊపిరి అందకపోయినప్పుడు నాకు తెలిసిందే అప్పుడు. నాకు కూడా ఊపిరి ఆడలేదు తెలుసా? నువ్వు అక్కడ క్షణం క్షణం బాధపడుతుంటే ఇక్కడ నాకు తెలిసిందే. నేను కూడా ఆ బాధని అనుభవించాను. నీకేమైనా అయితే నాకు అయినట్టు. మరి నేను ఊపిరి తీసుకుంటూ బ్రతికే ఉన్నానుగా. నువ్వెందుకిలా ఉన్నావు? నువ్వు నేను వేరు కాదే. మనం మనుషులమే, వేరు అంతే. మన ప్రాణం, ఆత్మలు ఒకటే పొట్టి. అందుకే నేను చూసిన క్షణం నుంచే నా మనసుకు అర్థమైందేమో. అందుకే నీ నుంచి దూరం కాలేక నిన్ను బాధ పెడుతూ నా దగ్గరే ఉండేలా చేశాను పొట్టి. ఈ ప్రాణం నా ప్రాణం వేరు కదే. ఇద్దరు ప్రాణాలు ఒకటే. నేనున్నాను కదా. నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు? తిరిగి రావే. ఇంక నేను ఒక క్షణం కూడా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను పొట్టి. దేవుడికి చెప్పు, నా బీస్ట్ నా కోసం ఏడుస్తున్నాడు. నేను వెళ్ళాలి అని, తిరిగి వచ్చే పొట్టి అని. ధరణిని అలాగే హత్తుకుని గట్టిగా పట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు సూర్య. విషయం తెలుసుకొని ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు. సూర్య అలా చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే అందరి హృదయాలు గుణపాలతో గుచ్చినంత నొప్పి వస్తుంది. ధరణి లేదు అన్న నిజాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారక్కడ. మహేంద్ర గారు వెళ్ళి చిన్నగా సూర్య భుజం మీద చెయ్యి వేశారు. తల తిప్పి చూసిన సూర్యకి తండ్రి కనిపించగానే ఏడుస్తూ, డాడ్, మీరైనా చెప్పండి దీనికి లేవమని. ఎలా మొద్దులా నిద్రపోతుందో. నేను ఎంత చెప్తున్నా సరే, పిలుస్తున్నా లేవట్లేదు ఇది. నేను చేసిన పనులకిది నా మీద కోపంగా ఉంది డాడ్. అందుకే మీరు పిలవండి వస్తుంది అని చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు చెప్తున్న కొడుకును చూసి మహేంద్ర గారికి గుండె తరుక్కుపోతుంది పాపం. ఊరుకోనానా అని తన గుండెలకు హత్తుకుని వెన్ను మీద రుద్దుతూ సూర్యని సమర్థిస్తున్నారు మహేంద్ర గారు. అయినా సరే సూర్య అలాగే ఏడుస్తూ, డాడ్, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు నేను ఏమీ అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నాను. నాకు ఈ పొట్టిది కావాలి డాడ్. దీన్ని నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ మహేంద్ర గుండెల్లో మొహం దాచుకుని ఏడుస్తున్నాడు సూర్య ఒక చిన్న పిల్లాడిలా. ఎప్పుడు ఎవరిని లెక్క చేయకుండా తప్పైనా ఒప్పైనా తను అనుకున్నదే చేస్తూ వచ్చాడు సూర్య.
ఇంత చిన్న విషయాల్లోనే, ఇంత చిన్న వయసులోనే అందరినీ గడగడలాడిస్తూ, ఎప్పుడూ గంభీరంగా సింహంలా కమాండింగ్ చేస్తూ రూలర్‌లా ఉండే కొడుకు ఇలా పిచ్చివాడిలా ఒక అమ్మాయి కోసం ఇంతలా పరితపిస్తూ ఏడుస్తుంటే తండ్రి హృదయం వెలవెల్లాడుతుంది పాపం. అసలు ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. సూర్య ధరణిని తనకు తెలియకుండానే ఇంత ప్రాణం కంటే ఎప్పుడు ప్రేమించి మనసులో నింపుకున్నాడు. అది అర్థం కాని ప్రశ్న. మహేంద్ర చిన్నగా సూర్య తల నిమురుతూ, నానా, నువ్వు ఇలా బాధపడితే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు అని సూర్య తల మీద ముద్దు పెడుతూ అంటాడు తండ్రి. మహేంద్ర గారు సూర్య ఏడుస్తూ, లేదు డాడ్, తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. తన కళ్ళల్లో నా మీద ప్రేమను చూశాను డాడ్. అలా ఎలా ప్రేమించే వాళ్ళని వదిలేసి మధ్యలో వెళ్తాడు చెప్పండి. డాక్టర్ వైపు చూస్తూ, వీళ్ళు సరిగా ట్రీట్మెంట్ చేయలేదు. మనం పొట్టిదాన్ని తీసుకుని యుఎస్ వెళ్దాం డాడ్ అంటాడు సూర్య. మహేంద్రకు సూర్యని చూస్తే భయం వేస్తుంది. ఏమైపోతాడో అని. అలా కాదు నాన్న, నువ్వు మర్చిపోయావేమో, మన హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ వరల్డ్‌లోనే నెంబర్ 1 డాక్టర్స్. వాళ్ళని నువ్వే కదా వెతికి మరి తెలుసుకుని మన హాస్పిటల్‌కి రప్పించి ఇక్కడ పెట్టావు. మర్చిపోయావా నువ్వు అంటాడు మహేంద్ర గారు. ఆ మాటకు సూర్య నుంచి ఏం సమాధానం రాదు. ఎందుకంటే తనకు తెలుసు వాళ్ళ హాస్పిటల్లో ఏ ఒక్కరూ ఈ ట్రీట్మెంట్ లేదు అని. బయటకు వెళ్లకుండా వరల్డ్‌లోని నెంబర్ 1 డాక్టర్స్‌ని ఇక్కడికి పిలిపించాడు మన సూర్య. మహేంద్ర నా కొడుకు అన్నిటికీ ఎదుర్కొని ధైర్యంగా ఉంటాడు. ఇలా డీలా పడిపోడు అంటాడు ఆయన. సూర్య బేలగా తన తండ్రి వైపు చూస్తూ, నా వల్ల కావడం లేదు డాడీ. ఇది లేకపోతే నాకు బ్రతకాలి అనిపించడం లేదు అంటూ ధరణిని ఇంకా గట్టిగా తనలో అదుముకుంటాడు. అందరూ సూర్యని అరిచి బాధగా ఏం మాట్లాడుతున్నావు కన్నా అని సునంద సూర్యని పట్టుకుని ఏడుస్తున్నారు. సూర్య, నిజం మమ్మీ, ఈ బాధని నేను భరించలేకపోతున్నాను అని సునంద గారి భుజం మీద వాలిపోతాడు సూర్య. సునంద గారు అయితే సూర్య వెన్ను మీద రుద్దుతూ, అలా మాట్లాడకూడదు కన్నా, దేవుడు మనకు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు నాన్న. అప్పుడు మనం ధైర్యంగా నిలబడి ఉండాలి. ఇలా డీలా పడిపోకూడదు అంటుంది సునంద గారు. సూర్య ఎంత చెప్తున్నా ధరణిని వదలకుండా అలాగే పట్టుకుని ఏడుస్తుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కన్నీళ్ళు పెట్టేవాళ్లే లేరు. ఇంక ఇలాగే ఉంటే సూర్య ఏమైపోతాడు అని మహేంద్ర గారు చిన్నగా, నానా, ధరణిని ఇంటికి తీసుకువెళ్దాం, మిగతా కార్యక్రమాలు చూడాలి కదా అంటారు ఏడుస్తూ ఆయన. ఆ మాటకి సూర్య కాలరుద్రుడై, ఏం మాట్లాడుతున్నారు మీరు డాడీ? హా, మీకు అర్థమవుతుందా? దానికి ఏం కాలేదని చెప్తుంటే అర్థం లేని మాటలు చెప్తున్నారు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు సూర్య అక్కడ ఉన్న వాళ్ళందరి మీద. అప్పుడు దూకా సూర్యని బాధని ధరణిని చూస్తూ ఏడుస్తూ ఉన్న రాహుల్, రే బావా, నీకెంత చెప్తున్నా అర్థం కావడం లేదులే, ఇక బంగారాన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అంటాడు. ధరణిని సూర్య నుంచి వేరు చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. అసలు చివరికి మన ధరణి బ్రతుకుతుందా? అసలు ధరణి పరిస్థితి ఏంటి? సూర్య ధరణి సిచ్యువేషన్ చూసి ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ విషయాలని మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.